హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ సాధారణ కథ కాదు. మన అహంకారాన్ని క్షణాల్లో కరిగించే గొప్ప పురాణ గాథ. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి అద్భుతమైన కథలు మిస్ అవ్వకుండా ఉంటాయి. ఒకనాడు దేవేంద్రుడు ఒక అపూర్వమైన మహల్ కట్టించుకోవాలని అనుకున్నాడు. అందుకోసం దేవలోక శిల్పి అయిన విశ్వకర్మను పిలిచాడు. విశ్వకర్మ అద్భుతమైన భవనం నిర్మించారు. ఇంద్రుడు భవనం చూసి బాగుంది, కానీ ఈ భవనంలో కొన్ని లోపాలు ఉన్నాయి. దీన్ని కూల్చి కొత్తది కట్టు అన్నారు. ఇలా ఒక్కటి కాదు, రెండూ కాదు, 1000 భవనాలు కట్టించారు. చివరకు విశ్వకర్మ అలిసిపోయి నారద మహర్షి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పారు. నారదుడు ఇంద్రుణ్ణి భూలోకానికి తీసుకువచ్చి ఒక చెట్టు కింద చినిగిన చాపతో కూర్చున్న మహర్షిని చూపించారు. ఆయనే మహాఋషి రోమస మహర్షి. ఇంద్రుడు ఆశ్చర్యపోయి అడిగారు, మీరెందుకు ఇలా ఉన్నారు? మీకు ఆశ్రమం ఎందుకు లేదు అని ప్రశ్నించారు. రోమస మహర్షి నవ్వుతూ అన్నారు, నేను అల్పాయుష్కుణ్ణి. నాకు అంతకాలం లేదు. అందువల్ల నేను ఆశ్రమం నిర్మించుకోలేదు అని చెప్పారు. ఇంద్రుడు గర్వంగా అన్నారు, నేను అమృతమిస్తాను. మీరు అమరులవుతారు అని చెప్పారు. అప్పుడు మహర్షి ఇలా ప్రశ్నించారు, ముందు మీ ఆయుష్ చెప్పండి ఇంద్రా అన్నారు. నా ఆయుష్ చిన్నది కాదు మహర్షి. ఒక ఇంద్రుడి పాలనా కాలం ఒక మన్వంతరం. ఒక మన్వంతరం అంటే 71 చతుర్యుగాలు. మనుషుల సంవత్సరాల లెక్కల్లో దాదాపు 30,67,20,000 సంవత్సరాలు. ఒక్క మన్వంతరం తర్వాత అమృతం తాకినా ఇంద్రుడు మరణిస్తారు. అప్పుడు ఇంద్రుడు, మరి మీ ఆయుస్సు చెప్పండి అని అడిగాడు. ఇంద్ర, కాల పరిమాణం నీకు తెలియదనుకుంటా. బ్రహ్మదేవుడికి ఒక పగలు రాత్రి కలిపి 862 కోట్ల మనుష్య సంవత్సరాలు. అలాంటి 100 సంవత్సరాలు పూర్తయితే బ్రహ్మ ఆయుష్ పూర్తవుతుంది. అంటే 3,10,32,000 కోటానుకోట్ల సంవత్సరాలు అవుతాయి. అంతకాలం గడిచినప్పుడు మాత్రమే నా శరీరంలో ఒక్క వెంట్రుక రాలుతుంది. అన్ని వెంట్రుకలు రాలినప్పుడే నా జీవితం ముగుస్తుంది. మహర్షి చెప్పిన సమాధానం విన్నాక ఇంద్రుడికి తల తిరిగింది. ఇంద్రుడి గర్వం క్షణంలో మాయమైంది. ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని భవనం నిర్మించాలనే ఆలోచనను విరమించుకున్నారు. ఇక ఒకరోజు సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా గర్వం వచ్చింది. తాను గొప్పవాణ్ణని భావించారు. తనకంటే ఎక్కువ జీవించిన ప్రాణి లేదు అని గర్వపడ్డారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయన్ను రోమస మహర్షి దగ్గరికి తీసుకెళ్లారు. రోమస మహర్షి ఆయుష్ విన్న బ్రహ్మ నిర్ఘాంతపోయారు. తరువాత విష్ణువు బ్రహ్మను మరొక మహర్షి దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయనే అష్టావక్ర మహర్షి. అప్పుడు అష్టావక్ర మహర్షి ఇలా చెప్పారు, ఒక్క రోమస మహర్షి జీవితకాలం ముగిసినప్పుడు నా శరీరంలోని ఒక్క వంకర మాత్రమే సరిదిద్దుతుంది. అన్ని వంకర్లు పోతేనే నా మరణం అని చెప్పారు. బ్రహ్మదేవుడి అహంకారం కూడా మాయమయ్యింది. ఈ కథ మనకి ఏం చెబుతుంది? ఎంత గొప్పవాళ్లమైనా శాశ్వతం కాదు. అహంకారం ఎంత పెద్దదైనా నిజం ముందు కరుగుతుంది. వినయం ఉన్నవాడే నిజమైన మహానుభావుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో అద్భుతమైన కథతో. ధన్యవాదాలు.